ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. రేపు ఉదయం విచారణకి రావాలని కేటీఆర్ కి సిట్ నుంచి నోటీసులు అందాయి. నోటీసుల ప్రకారం ఉదయం 11 గంటలకి జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో కేటీఆర్ విచారణకి హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ కేసులో హరీష్ రావుని సిట్ అధికారులు విచారించారు. సుదీర్ఘంగా 7 గంటలకి పైగా విచారించి కీలక సమాచారం సేకరించారు. హరీష్ ని విచారించిన 2 రోజుల్లోనే కేటీఆర్ కి నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో ఉన్నారు. దాంతో నందినగర్ ఇంటి దగ్గర సిఆర్పిసి 160 కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇటీవలే హరీష్ రావు విషయంలోనూ ఇదే తరహా నోటీసులు ఇచ్చి విచారించారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన తర్వాత సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి 5 సభ్యులతో స్పెషల్ టీం ఏర్పాటు చేశారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి కేసుని దర్యాప్తు చేశారు. ఇటీవలే డీజీపీ అధికారికంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ పర్యవేక్షణలో 9 మంది ఆఫీసర్లు కేసుని ఎంక్వైరీ చేస్తున్నారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ, ఇతర నిందితుల వాంగ్మూలాలు సేకరించిన సాంకేతిక ఆధారాలతో సజ్జనార్ సిట్ మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించిన మాజీ పోలీస్ అధికారులు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నని ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 10 నెలలకు పైగా బెయిల్ రాకుండా కీలక ఆధారాలని కోర్టుకి అందించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ యాదవ్, అతడి తండ్రి హరీష్ రావుని సిట్ విచారించింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి సిట్ నోటీసులు ఇవ్వడంతో ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.